పొదోలు పట్టణంలో లింగంపల్లి వార్డులో ఈరోజు దసరా సందర్భంగా నీలాలమ్మ అమ్మవారి గుడి దగ్గర చిన్నపిల్లల కోలాటం జరుగుతుంది. ఆ కోలాటం గ్రామస్తులు అందరూ చూస్తున్నారు. కోలాటం జరుగుతుండగా అక్కడ సునీల్ అనే వ్యక్తి వచ్చి దారి ఇవ్వలేదని వాళ్ళతో కొంచెం వాగ్వాదం చేశాడు. ఈ వాగ్వాదంలో అక్కడ గ్రామ ప్రజలకి అతను సునీల్ అతనికి కొద్దిగా మాట పెరిగి గొడవ జరగడం జరిగింది. ఈ గొడవలో వాళ్ళ బ్రదర్ అయిన అనిల్ కూడా వచ్చి 19:05 వచ్చి అక్కడ ఉన్నటువంటి నలుగురు ఎవరైతే కాకర్ల శ్రీను అని ఎవరైతే ఉన్నారో అతన్ని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అబ్బాయికి నెక్స్ట్ మేసాల సీను అనే నలుగురిని కూడా గాయపరచడం జరిగింది. ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన. దీని విషయాన్ని ఉన్నత అధికారులకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి అయితే ఇంజూర్డ్ పర్సన్స్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. అందరూ కూడా సేఫ్ సైడ్గా ఉన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్. ప్రస్తుతానికి ముద్దాయిలు అయితే పరారులో ఉన్నారు. దీనిపై కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే దర్యాప్తు చేసి ముద్దాయిలు సాధ్యమైన త్వరలో కూడా రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. లింగంపల్లి నీలాలమ్మ గుడి దగ్గర పోరాటం జరుగుతుంటే చూడడానికి వెళ్ళాము. ఈలోగా అక్కడ పోరాటం జరుగుతుండగా సుల్లు అనే అబ్బాయి బండేసుకొచ్చాడు. బండేసుకొస్తుంటే కాకల శ్రీను అనే అతను బండి అప్పుడు పాట అయిపోయి వెళ్ళి కానీ కోరటం ఆపుతారప్పుడు ఎందుకు అంటే ఈలోగా బండి అక్కడ ఎత్తి కమిటీ కూరల దగ్గరికి వచ్చాడు. కమిటీ కూరల దగ్గరికి వచ్చి అక్కడ గోపైన కుర్రను కేకేశాడు. గోపైన కుర్రను కేకేస్తే అక్కడ మరి పాట అయిపోయి వెళ్తే కానీ అనగానే ఈలోగా పాట అయిపోయింది. పాట అవగానే కోరటం మధ్యలో వచ్చి గొడవ పడుతుంటే అలా గొడవలు ఎక్కువయ్యి కాకల సునీల్ దెబ్బలాడుకుంటా దిగారు. దెబ్బలని ఎడ తీసాము. ఎడ దిగితే నన్ను కొట్టారు. అలా కొట్టగా కొంచెం ఎదరికి వెళ్ళేసరికి అలానే అనిల్ వచ్చాడు. అనిలునే ఇంకా కుర్రలు వచ్చారు. అనిల్ స్కూటీలో కత్తులు తీసుకొచ్చాడు. కత్తులతో కాకల శ్రీని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ నాన్నగారిని, ఇంకా మేసాల శ్రీని ఉన్నాడు అతన్ని పొడి చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా అక్కడికక్కడ బాగా సీరియస్గా ఉండటం బండి మీద కాకల శ్రీని బండి మీద గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. దీనికి మరి కఠిన చర్యలు మరి పోలీసు వారు తీసుకోవాలి. ఇటువంటి రేపు పొద్దున మా అలాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నాం. అలాంటి వాళ్ళ మీద కూడా ఎప్పుడు జరగకూడదని, అలాంటి వాళ్ళని కొంచెం మాకు దూరంగా ఉండాలని చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.